వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఈరోజు మీరు చూడబోయే ఛాలెంజ్ చాలా కొత్తగా ఉండబోతుందన్నమాట. ఇప్పటికీ మనం చాలా ఛాలెంజెస్ చేసాం, కానీ ఇది మాత్రం డిఫరెంట్గా ఉండబోతుంది. సో ఇంతవరకు క్రికెట్ డైరెక్ట్గా ఆడితే చూశారు. ఇప్పుడు మేమందరం ఆన్లైన్ క్రికెట్ ఛాలెంజ్ చేయబోతున్నాం అనమాట. సో మనతో ఉన్నారు ఇక్కడ మన వాళ్ళందరూ: లమార్, సిమియాన్, లెస్టర్, ట్రెవర్, మైకెల్, నేను, అలానే ఐరన్ మ్యాన్, హల్క్, ఇంకా స్పైడర్ మ్యాన్, థోర్, సూపర్ మ్యాన్, ఫ్లాష్. సో ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే, టోనీ నిన్న మా ఇంటికి వచ్చి ఛాలెంజ్ చేశాడు. అదేంటంటే, దమ్ముంటే మాతో ఆన్లైన్ క్రికెట్ ఆడి గెలువు అని. అవెంజర్స్తో ఆల్రెడీ గ్రౌండ్లో క్రికెట్ ఆడాం, వీళ్ళందరూ ఓడిపోయారు. సో అది మనసులో పెట్టుకొని టోనీ అయితే మళ్ళీ ఛాలెంజ్ చేయడానికి అయితే వచ్చాడనమాట. బట్ ఈసారి సరికొత్త ఛాలెంజ్ ఆన్లైన్ క్రికెట్ అనమాట. ఇక్కడ ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క పీసీ అయితే ఉంది. సరే, నేను దీనికి సిద్ధంగా ఉన్నాను. ఎవరు కంప్యూటర్లో వాళ్ళైతే ఆడతారు. సరే టోనీ, ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారో నువ్వే చూస్తావు కదా. మా టీం మొత్తం రాత్రి మొత్తం ఫుల్ ప్రాక్టీస్ చేసి దీనికి ప్రిపేర్ అయ్యాం. మొన్న గ్రౌండ్ లో మేం మ్యాచ్ లో ఓడిపోవచ్చు, కానీ ఆన్లైన్ క్రికెట్ లో మేమే గెలుస్తాం. మీరా మేమా తేల్చుకుందాం. దమ్ముంటే రండి. ఈసారి మేము ఓడిపోయే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఆన్లైన్ లో మేము నెంబర్ 1. అది నువ్వు చెప్తే సరిపోదు బాసు, ఇంకా గేమ్ స్టార్ట్ కాలేదు. నువ్వా నేనా తేల్చుకునే సమయం వచ్చింది. మా టీం అయితే అందరూ సిద్ధంగా ఉన్నారు. మైకెల్, ట్రెవర్, లెస్టర్, సో అందరూ ఆల్రెడీ ప్రాక్టీస్ చేశారు. మేమందరం రెడీ. మా వాళ్ళందరూ రాత్రి మొత్తం కూర్చొని ప్రాక్టీస్ చేశారు. ఈసారి మేము ఓడిపోయే ఛాన్స్ లేదు. ఆఫ్లైన్ లో మీరు గెలవచ్చు, కానీ ఆన్లైన్ లో మీరు గెలవలేరు, ఎందుకంటే మా అంత ఫాస్ట్ గా కంప్యూటర్ ఎవరు వాడలేరు. ఆన్లైన్ క్రికెట్ లో విజేత ఈ టోనీ టీం మాత్రమే. ఐరన్ మ్యాన్ టీం ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో మీరే చూస్తారు కదా. మేము కొట్టే ప్రతి షాట్ కి దెబ్బకి మీరందరూ షాక్ అయిపోతారు. ప్రతి బాల్ 6 కొడతాం. 3 ఓవర్ల మ్యాచ్ అయితే ఉంటుంది, అర్థమవుతుందా? 3 ఓవర్స్ మ్యాచ్, 3 ఓవర్స్, 3 ఓవర్స్. ఎవరు 3 ఓవర్స్ లో ఎక్కువ రన్స్ కొట్టి చేస్ చేస్తారో వాళ్ళే విన్నర్. గాయ్స్ చూసారా, 3 ఓవర్స్ మ్యాచ్ అంట. అందరూ సిద్ధంగా ఉండండి, ఓకేనా? ఫస్ట్ ఓపెనర్స్ ఎవరు దిగుతారో రెడీ అయిపోండి. నేనైతే ఫస్ట్ డౌన్ దిగుతా, ఓకేనా? సో టాస్ వచ్చేసరికి నాకు తెలిసి మ్యాచ్లో అవుతుంది అనుకుంటా. ఇక్కడైతే కాదు, నాకు తెలిసి డైరెక్ట్గా మనమైతే మన కంప్యూటర్స్ ఆన్ చేసుకోవాలి. ఎవరి గేమ్ అయితే వాళ్ళు ఆడాల్సి ఉంటుంది. ఓకే, మేమందరూ సిద్ధంగా ఉన్నాం. టోనీ, నువ్వు రెడీగా ఉన్నావా? రెడీగా ఉండు ఓడిపోవడానికి. గెలిచేది ఎవరు ఓడిపోయేది ఎవరు నీకే తెలుస్తుంది. ఒక్కసారి మ్యాచ్ లోకి వచ్చి చూడు. దెబ్బకి భయపడతాం మేం కొట్టే ప్రతి స్కోర్ కి. మేము కొట్టే ప్రతిది కూడా బౌండరీ అవుతుంది. సెల్ఫ్ డబ్బా కొట్టుకుంది చాలు కానీ, సరే నీ డబ్బా ఆన్ చేయి, తొందరగా గేమ్ స్టార్ట్ చేద్దాం. ఓకే గాయ్స్, మనమైతే గేమ్లోకి వెళ్ళబోతున్నాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ఇప్పుడు టాస్ వేయబోతున్నారు. వాళ్ళ టీం మా టీం సిద్ధంగా ఉన్నాయి. ఓకే, మొత్తానికి 2 ప్లేయర్స్ అయితే వచ్చారు 2 టీములతో. అయితే ఇక్కడ చూసుకోవచ్చు పిచ్ రిపోర్ట్ అయితే. నాగరాజన్ ఏం చేస్తున్నా? తమ్ముడు పిచ్ చెక్ చేస్తున్నాను రా. పిచ్ డంప్గా ఉంది ఈరోజు, అండ్ పిచ్ మీద మాయిశ్చరైజ్ కూడా చాలా ఉంది. మిస్టర్ టోనీ అయితే ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటారు. టోనీ, హెడ్స్ ఆర్ టైల్స్? ఓ, టోనీ వచ్చేసరికి హెడ్స్ చూసుకున్నారు. హెడ్స్ ఇప్పుడు వస్తుందా టైల్స్ వస్తుందా చూద్దాం. వావ్, ఇక్కడైతే టోనీ టాస్ అయితే గెలిచేశాడు. ఐరన్ మ్యాన్ టీం అయితే ఇప్పుడు బ్యాటింగ్ ఎంచుకుంది. సో ఇప్పుడు చూద్దాం వాళ్ళ టీం వచ్చి ఏం చేస్తుందో. ఫస్ట్ గా అయితే వాళ్ళ టీంలో ఎవరెవరు దిగబోతున్నారో చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళ టీం కనిపిస్తుంది. స్టార్టింగ్ లోనే ఐరన్ మ్యాన్, హల్క్ అయితే వచ్చేస్తున్నారు. వావ్, ఇద్దరు అయితే ఫుల్ జోస్ మీద వస్తున్నారు. ఎలా ఆడతారో మనకి తెలియదు. ఇక్కడ చూసుకోండి, ఇద్దరు రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్సే. కొట్టే ప్రతి షాట్ చాలా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు చూసుకోవచ్చు, బౌలింగ్ అయితే మన లెస్టర్ వేస్తున్నాడు. మొదటి బాల్ చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం 3 ఓవర్ల మ్యాచ్ అన్నమాట. ఫస్ట్ బాల్ అయితే వేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే లెస్టర్ ఫస్ట్ బాల్, ఓ మై గాడ్, మొదటి బాలే 6. ఓ, నమ్మలేకపోతున్నాను. తన యొక్క పవర్ ని చూపించాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఐరన్ మ్యాన్ తన యొక్క ఫుల్ పవర్ ని చూసుకొని రైట్ సైడ్ అయితే మాత్రం 6 కొట్టడం జరిగింది. సరే, నెక్స్ట్ బాల్ వచ్చేసరికి చూసుకోవచ్చు, లెస్టర్ చాలా నిరాశగా ఉన్నాడు. మొదటి బాల్ 6 ఇచ్చాడు కాబట్టి తరువాత బాల్ వేశాడు. ఓ సూపర్, తరువాత బాల్ డాట్ చేశాడు. చాలా అంటే చాలా అగ్రెసివ్ బౌలింగ్ ఇక్కడ చూసుకోవచ్చు. సో టోనీ అయితే తగ్గేది లేదు అనుకోని ఈసారి ఏం చేస్తాడో చూద్దాం. సో స్ట్రైట్ లో ఫీల్డర్స్ అయితే మాత్రం ఫుల్ కవర్ ఇచ్చారు. ఇప్పుడు ఓ మై గాడ్, మళ్ళీ రైట్ సైడ్ అయితే ఫుల్ పవర్ తో స్మాష్ కొట్టాడు. ఓ మై గాడ్, అదొక వండర్ఫుల్ 6.
చూసుకున్నట్లయితే టోనీ తగ్గేటట్టుగా లేడు. సో 2 సిక్స్లు కొట్టాడు 3 బాళ్ళకి. నేను ఈసారి తగ్గే ఛాన్స్ లేదు. ఎట్టి పరిస్థితుల్లోని మేమే గెలుస్తాం. 2 సిక్స్లు కొట్టేశాను ఆల్రెడీ. ఇప్పుడు ఈ బాల్ కూడా 6 పంపిస్తాను రా. ఇప్పుడు చూడు, అటు సైడ్ మొత్తం ఖాళీగా ఉంది. మొదటి ఓవర్లోనే 3 సిక్స్లు ఎవడన్నా కొట్టగలడా? నిన్న రాత్రి మొత్తం మేమిదంతా ప్రాక్టీస్ చేసాం. ఎలా అయినా ఈ ధనుగాడలపైన గెలవాలని. దెబ్బకి చూసి దడుచుకుంటారు. వీళ్ళు ఖచ్చితంగా భయపడుంటారు. నేను కొట్టిన షాట్లు అలా ఉన్నాయి. ఇప్పుడు చూడు, మళ్ళీ ఇంకో బౌండరీ పంపిస్తాను. ఆల్రెడీ 3 సిక్స్లు. ఇప్పుడు ఇదొక 4. దెబ్బకి భయపడుతున్నారు. అప్పుడే మన స్కోర్ 22. ఇప్పుడు ఇంకా స్కోర్ ని ఇంకా పెంచేస్తా. ఇప్పుడు ఇంకొక 6 కొడతా. నేను కొట్టే షాట్ కి దెబ్బకి భయపడతాడు. వాళ్ళ టీంలో కొట్టేటోడు ఎవడున్నాడు? ఎవ్వడు లేడు. ఇప్పుడు చూడు 6 ఎలా వెళ్తుందో. రారా రారా వెయ్యరా లెస్టర్ గా. ఈ దిగ్గోరా షాట్. 6 రా, 6. ఈ టోనీ గాడి పవర్ అలా ఉంటుంది. సరే, ఇంతవరకు మీరు టోనీ పవర్ చూశారు. ఇప్పుడు మన హల్క్ వస్తాడు. హల్క్ యొక్క పవర్ చూడండి. మొదటి ఓవర్ 28 కొట్టేశాం. మమ్మల్ని ఎవడ్రా ఆపేది? టోనీ, ఇంతవరకు నీ పవర్ చూశారు. ఇప్పుడు ఈ హల్క్ యొక్క పవర్ చూపిస్తా. నేను కూడా మొదటి బాలే 6 పంపిస్తా. చూసి షాక్ అవ్వండి. ఇదిగో షాట్. హల్క్ కొడితే ఇలానే ఉంటుంది. మొదటి బాలే 6 రా. వీళ్ళు మేము మొదటి ఓవర్లో కొట్టిన రన్సే కొట్టలేరు. వీళ్ళకి 6 రన్సే సరిపోతాయి. టోనీ ఎలా ఇచ్చా? ఇప్పుడు చూడు, మళ్ళీ ఇంకో 6 కొడతా. హల్కుని చూసి ఆల్రెడీ భయపడుతున్నారు. ధనుగా దమ్ముంటే బాలేరా. ఇప్పుడు నీ బాల్ కి 6 కొడతా చూడు. అరే మిస్ అయిపోయింది. అవుట్ అవుట్ అవుట్. హల్క్ మామ అయిపోయింది ఇక నీ సర్వీసు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. మొత్తానికి మనమైతే సూపర్ ఆడామరా. అరే వాళ్ళు చాలా ఎక్కువ స్కోర్ కొడుతున్నారు, జాగ్రత్తగా ఉండండి. మొత్తానికి ఇక్కడ హల్క్ మామ ఎలా అవుట్ అయ్యాడో చూడొచ్చు. నేను వేసిన బాల్కి పర్ఫెక్ట్గా బాల్ వేసాను. అది మిస్ టైం అయింది. అది డైరెక్ట్గా వెళ్ళి మన ట్రెవర్ చేతిలో పడిపోయింది. ట్రెవర్ సూపర్ క్యాచ్ అయితే పట్టాడు. థ్యాంక్ యూ ట్రెవర్. హల్క్ మామ బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం. ఓడిపోయావా ఒక్క 6 కొట్టి. సరే, నెక్స్ట్ ఎవరు వస్తారో చూద్దాం. ఓ, స్పైడర్ మ్యాన్ వస్తున్నాడు. ఎవరు వచ్చినా భయపడే ఛాన్సే లేదు. ఇప్పుడు నేను వేసే బాల్కి ఖచ్చితంగా వీళ్ళు అయిపోతారు. ఈసారి చూడండి, ఒక వికెట్ ఆల్రెడీ తీసాం. నెక్స్ట్ వికెట్ తీస్తా చూడు. ఇదిగోరా. అరే మిస్ అయిందబ్బా. అరే ఈ స్పైడర్ మ్యాన్ కూడా బాగానే ఆడేస్తున్నాడు. ఆ బాబు సూపర్ సూపర్. బాల్ ఫాస్ట్గా ఇస్తారు. అరే వచ్చేసారబ్బా. సింగిలే కదా, పర్వాలేదు. వీళ్ళకి బౌండరీస్ అసలు ఇవ్వద్దు. సింగిల్ అయితే ఓకే. అరే నో బాలా. ఇక్కడ చూసుకున్నట్లయితే ధను నో బాల్ వేశాడు. ఇప్పుడు ఫ్రీ హిట్ వేస్తాడనమాట. అయ్యో పాపం, తను కరెక్ట్ గా వేశాడు అనుకున్నాడు. ఇక్కడ మీరు చూసుకోండి తను నో బాల్ ఎలా వేశాడు. తన యొక్క ఫుట్ వచ్చేసరికి గ్రేజ్ కంటే ముందుంది కాబట్టి అది నో బాల్ అయ్యింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ధను తర్వాత బాల్ వేస్తున్నాడు. ఇప్పుడు ఈ బాల్ ఏమవుతుందో చూద్దాం. వాట్ ఏ స్మాష్ బై టోనీ. ఓ సూపర్ గా అడ్డుకున్నారు. ఇప్పుడు వీళ్ళు రన్ కి వెళ్తారా? ఓకే, రన్ అయితే చేశారు. ఫైనలీ ఫ్రీ హిట్ బాల్ అయితే ఓన్లీ సింగిల్ రన్ మాత్రమే వచ్చింది. తను చాలా మంచి ఓవర్ అయితే వేస్తున్నాడు. తను ఎక్కువ రన్స్ అయితే ఇవ్వట్లేదు. మొత్తానికి ఇంకొక డాట్ బాల్. క్రేజీ ధను సూపర్. ఇప్పుడు స్పైడర్ మ్యాన్ కొడితే ఎలా ఉంటుందో మీరే చూస్తారు కదా. నేను చూడండి ఈ బాల్ ని ఎక్కడికి పంపిస్తాను. మొత్తానికి నేను కూడా 6 అయితే కొట్టేశాను. ధను వేస్తే ఏంటి, ఎవడేస్తే ఏంటి, నేను ఎవరికి భయపడే ఛాన్సే లేదు. నేను కొట్టే ప్రతి షాట్ కూడా 6 అవుతుంది. అది లెక్క. ఇప్పుడు చూడు, ఈ బాల్ని కూడా ఏదో ఒకటి చేయాలి. ఈ బాల్ని 4 కానీ 6 కానీ ఖచ్చితంగా పంపిస్తా. 6 రా, ఇది కూడా 6. నేను మైండ్లో ఫిక్స్ అయ్యానంటే ఇలానే అవుతుందన్నమాట. 6 అంటే 6, 4 అంటే 4. ఓరి నాయన, ఇప్పటికే చాలా రన్స్ ఇచ్చేసాం అబ్బా. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మనం కొట్టగలమంటారా. ఓరి నాయన, 49 రన్స్ 2 ఓవర్లకి. 24.50 అంట రన్ రేటు. గాయస్, మన రన్స్ ఇవ్వకూడదు. ఇప్పుడు ఈ ఓవర్ ట్రెవర్ వేస్తాడు. ట్రెవర్ నువ్వే మంచిగా వేసారేనా? ఎలా అయినా సరే వీళ్ళు మనం ఆపాల్సిందే. ఇప్పుడు చూడండి, ట్రెవర్ బౌలింగ్తో ఖచ్చితంగా ఆపుతాడు. ట్రెవర్ ఒక వికెట్ తీ. ఓకే ఏంటి, ఐరన్ మ్యాన్ నే వికెట్ తీసినంత సీన్ ఉందా? అది కూడా చూస్తా. దమ్ముంటే వేరా బాలు. ఇదిగో. అరే పోరా, పక్కకి పో. బౌల్డ్. ధను చూసావా, మొదటి బాలే వికెట్ ఎలా తీసాను. దెబ్బకి వాడు అయిపోయాడు. తోనే పోరా.
ఏంట్రా తెగ కొట్టేశావు. ఈ ట్రెవర్ గాడు లేడు కాబట్టే ట్రెవర్ గాడు బౌలింగ్ అయిపోయాడు. సరే ఇప్పుడు థోర్ వస్తున్నాడు. థోర్ గాడికి కూడా సేమ్ బాల్ వేస్తా. ఇప్పుడు వాడు ఖచ్చితంగా బౌల్డ్ అయిపోతాడు. ఇప్పుడు చూడండి, ఇదిగో ఇదిగో ఇదిగోరా. అరే ఓ రీ నాయనా, కొట్టేశాడ్రా 6. తోర్ కొడితే ఇలానే ఉంటుంది. హో, నువ్వు ఎలాంటి బాల్ అయినా వేసుకో, ఖచ్చితంగా నేను దాన్ని బౌండరీయే పంపిస్తాను. రారా వేరా బాల్, ఇంకొక బాలే. స్పైడర్ మ్యాన్, నువ్వు రెడీగా ఉండు. మనం సమయానికి రన్ కూడా తీయాలి. మనకొచ్చే ప్రతి రన్ కూడా చాలా ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు రన్ కాదు, అన్ని 6ల మీద నడిపిద్దాం. 6 అయినా 4 అయినా ఫిక్స్ అయిపోరా ట్రెవర్గా. ఇదిగో షాట్. ఇప్పుడు అటెవడున్నాడు, అది మొత్తం గ్యాప్ షాట్. ఏయ్, నువ్వు ఎన్ని బాల్స్ వేస్తావో అన్ని బాల్స్ వేయి. నువ్వు ఎన్ని బాల్స్ వేసినా కూడా అన్ని బౌండరీసే చేస్తా. కమాన్ వేయ్. వీడు వేస్తాడు, నేను కొడతాను. నువ్వు రన్కైతే రెడీగా ఉండు స్పైడర్ మ్యాన్. ఇప్పుడు స్ట్రైట్గా వచ్చేసరికి కొంచెం ఖాళీ ఉంది, అలానే లెఫ్ట్ సైడ్లో కూడా ఉంది ఖాళీగా. ఇప్పుడు అటే పంపిస్తా. అరే ఏదో పంపిస్తా అన్నావు, ఏమైంది? దమ్ముంటే కొట్టు. ఇప్పుడు చూడు నిన్ను ఎలా వికెట్ తీస్తాను. 59 రన్స్ కొట్టారా. ఇప్పుడు చూడరా. అరే అరే ఏంట్రా మళ్ళీ 6 ఇచ్చేసాను. అనవసరంగా లెంత్ బాల్ వేసాను. 6 వెళ్ళిపోయింది. చూసుకొని వేయాల్సింది కదా. ఈసారి ఎలా అయినా నేను వికెట్ తీసి తీరుతాను. ఇప్పుడు చూడు 65 రన్స్ వెళ్ళిపోయాయా. 3 ఓవర్స్కి 65 అంటే ఎలా కొడతాం? ఇప్పుడు చూడు. అరే పట్టుకో, క్యాచ్ పట్టుకో, క్యాచ్. అరే కొంచెం మళ్ళీ 4 వెళ్ళిపోయింది. అబ్బా ఏంటిది? ఏంటి నోబాలా? నేను నోబాల్ ఎక్కడేసాను? అరే నోబాల్ అంట. ఈ బాల్ని ఎలా అయినా సరే నేను డాట్ చేయాలి. ఇప్పుడు కరెక్ట్గా వాడి కాలు మీదకి వేస్తా. ఇప్పటికే చాలా రన్స్ అయిపోయాయి. వాడిని కొట్టనివ్వకుండా ఎలా ఆపుతానో చూడండి. అది లెక్క. రన్కి వెళ్ళు దమ్ముంటే. మొత్తానికి 70 రన్స్ అయితే కొట్టారు వీళ్ళు. మేము ఎలా అయినా సరే ఈ 70 రన్స్ని చేసి చేయాలి. మనం ఎలా అయినా గెలవాల్సిందే. ట్రెవర్ వాళ్ళు 70 కొట్టారు, మనం 71 అయితే కొట్టాల్సి ఉంటుంది. చాలా మంచిగా వేసావు ఓవర్. అందరం గట్టిగా ఇచ్చేసాం. ఇప్పుడు మనం గట్టిగా కొట్టాల్సిందే, తప్పదు ఇంకా. ఓకే, ఇప్పుడు ముందుగా వచ్చేసరికి ఎవరిని దించుదాం? సరే ట్రెవర్, మైకేల్ మీ ఇద్దరు దిగండి, నేను తర్వాత దిగుతా. ఓకేనా? సరేరా బాయ్, నేను స్ట్రైకర్ దిగుతా. ఆ ట్రెవర్ గాని నాన్ స్ట్రైకర్ దిగమను, నేను చూసుకుంటా కదా. ఒక్కొక్కరికి చుక్కలు చూపిస్తా. సరే మైకేల్, ఒక్క సింగిల్ తీరా. ఒక్క సింగిల్ తీసి నాకు బ్యాటింగ్ ఇవ్వు. నేను వీరికి చుక్కలు చూపించకపోతాడు. నేను అసలుకే మెంట్లోని. నేను ఖచ్చితంగా కొడతాను. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు. కొట్రా. అది షాట్ రా మామ, షాట్ రా. రనకరా. దా అది లెక్క. సూపర్. మొత్తానికి రన్ అయితే చేసేసాం. థ్యాంక్ యూ సో మచ్ రా మైకేల్. ఇప్పుడు నాకు అబ్బా నో బాల్. ఫస్ట్ బాలే నో బాల్ అంట. సూపర్. అలా అయితే ఈ బాల్ కూడా కౌంట్ ఉండదు, ఫ్రీ హిట్ వస్తుంది. ఇప్పుడు ఇస్తాను. ఫస్ట్ బాల్ ఇక్కడ చూసుకున్నట్లయితే నో బాల్ వేయడం జరిగింది. అక్కడ టోనీ చాలా స్పీడ్గా వచ్చాడు, కానీ గ్రీజ్కి ముందుగా లెగ్ అయితే పెట్టడం జరిగింది. నో బాల్ అయిపోయింది. మొదటి బాలే కౌంట్ లేకుండా పోయింది. ఇప్పుడు ఫ్రీ హిట్ వస్తుంది. ట్రెవర్ స్ట్రైక్లో ఉన్నాడు. ట్రెవర్ ఏం చేస్తాడో చూద్దాం. ట్రెవర్ ఏం చేస్తాడో నువ్వే చూస్తావు కదా. నో బాల్ లాంటివి దొరికితే మెంటలోని నేను కొట్టే ప్రతి బాలు 6 అవుతుంది. అది లెక్క. మొదటి బాల్ 6 రా. ఈ ట్రెవర్ గాడు 6 ఫిక్స్ రా. ఎలా అయినా మనం కొట్టాలి. వాళ్ళు చాలా ఎక్కువ రన్స్ కొట్టారు. 3 ఓవర్లో 71 రన్స్ అంటే చాలా కష్టం. మనం ప్రతి బాలు బౌండరీయే చేయాలి. ఇదిగో ఇంకొక 6. ఎలా ఉంది? 2 బాల్కి 2 6లు. అందరూ ముక్కు మీద వేలేసుకొని కాముగా ఉండండి. అది లెక్క. నువ్వు వెయ్యరా టోనీ. నీ బాల్ నువ్వు ఎన్ని ఫీల్డ్ మార్చినా ఎంత చేసినా కూడా నేను ఎలా అయినా 6 కొడతా. కమాన్ వెయ్యిరా. ఇప్పుడు ఇటు కొడదాం, చూసుకొని గ్యాప్ షాట్ కొడదాం. ఇప్పుడు ఇదొక 6. చూడు ఎలా ఉందో. 3 బాల్కి 3 6లు. ట్రెవర్ గాడి పేరు వింటేనే ఇక నుంచి వీడు భయపడతాడు. అది లెక్క. టోనీ గాడి బౌలింగ్కి చిత కొట్టేస్తున్న ట్రెవర్ ఇక మామూలుగా ఉండదు. సరే ఇప్పుడు ఇంకొక బాలే. నెక్స్ట్ బాల్ నీకు చుక్కలే. నెక్స్ట్ బాల్ కూడా ఖచ్చితంగా నేను బౌండరీయే పంపిస్తాను. ఎటు పంపిద్దాం? ఏదో ఒకటి. బ్యాక్ అయితే చాలా ఖాళీగా ఉంది. సో అటు సైడ్ అయితే పంపిద్దాం. ఓకే, ఇప్పుడు ఎయిరా బాల్. ఇప్పుడు చూడు, నువ్వు షాక్ అవుతావా రే. 2-3 6లు కొడితే గొప్పడు అనుకుంటున్నావా? ఇప్పుడు నీ వికెట్ ఎలా తీస్తానో చూడరా నువ్వు.
3 సిక్స్లు కొట్టి పెద్దేదో పుడింగ్ అనుకుంటున్నావేమో. ఇప్పుడు నా బాల్ ని దమ్ముంటే కాచుకో. ఆ! అదిగో బౌండరీ, వెళ్ళి మీ వాళ్ళని తొందరగా బాల్ తీసుకొని రమ్మను. ఏదో ఒక బాల్ డాట్ చేసేసరికి రెచ్చిపోతున్నాడు. ప్రతి బాల్ బౌండరీయే ఉంటుందిరా. ఆల్మోస్ట్ అయిపోయింది ఇక మీ పని. 72 రన్స్ కొట్టాలంటే ఇంకొక 50 కొట్టాలి. కొట్టేద్దాం, ఎలా అయినా కొట్టేద్దాం. ఇంకొక 48 రన్స్ కొట్టాలంటే ఈజీయే. ఇదిగో షాట్, ట్రెవర్ గాడి షాటా మజాకా. అరే రా, ఫాస్ట్ గా రన్నుకురా. లాస్ట్ బాల్ రన్ అయితే దానికి వచ్చే కిక్కే వేరు. ఇప్పుడు మళ్ళీ స్ట్రైక్ నా దగ్గర పెట్టుకున్నాను. అరే ఏమైందిరా, లాస్ట్ బాల్ రన్ తీస్తున్నావేంద్రా బాయ్? నేను ఆడదాం అనుకున్నాగా, ఏం చేస్తున్నారా బాయ్? మైకేల్, నీకు అర్థం కావట్లేదా? నేను మంచి ఫామ్ లో ఉన్నాను. ఇప్పుడు నేనే ఆడాలి. రా వచ్చి బాల్ అయ్యి హల్కు. నీ బాల్ ఖచ్చితంగా బౌండరీ అట్ సైడే వెళ్తుంది. ఇప్పుడు చూస్తావు కదా. ఫస్ట్ బాలే. కమాన్ వెయ్. ఇదిగో రే, మిస్ అయిపోయింది. అరే కమాన్ 4. 4. మొదటి బాల్ 4. ఈ ట్రెవర్ గాడు ప్రతి బాలు బౌండరీయే పంపించడానికి ఫిక్స్ అయిపోయాడు. దారా హల్కుగా, నువ్వు ఇంకొక బాలే. నువ్వు ఎన్ని బాల్స్ వేస్తావో అన్ని బాల్స్ బౌండరీసే. ఇప్పుడు ఈ బాల్ కూడా బౌండరీయే పంపిస్తా. ఇప్పుడు చూడు. ఇదిగోరా 6. షాట్ ఎలా ఉంది? ఈ ట్రెవర్ గాడికి మెంటల్ వచ్చిందంటే ఇలానే ఉంటది ప్రతి షాట్. ఇప్పుడు చూడరా, ఇందాక నుంచి చాలా రెచ్చిపోతున్నావు కదా. ఈ బాల్ ని కాచుకో. రే, అటు సైడ్ వెళ్ళి ఫీల్డింగ్ కాయ్. అటు సైడ్ క్యాచ్ వస్తుంది. చూడు ఇప్పుడు వీడు ఎలా దొరుకుతాడు. రారా. ఇప్పుడు వీడికి నా టెక్నిక్ బాల్ వేస్తాను. ఖచ్చితంగా వీడు దొరికేస్తాడు. ఈసారి తప్పించుకోలేవురా ట్రెవర్ గా. అది లెక్క. అది సూపర్ క్యాచ్ రా మామా, సూపర్ రా. ఏదో కొట్టేస్తా అన్నాడు, తెగ కొట్టేశాడు. సూపర్. మనం అనుకున్న ప్లాన్ ప్రకారంగానే ఈ ట్రెవర్ గాడిని లేపేస్తాం. సూపర్ క్యాచ్. బా, ఎంత పనైంది. ఈ ట్రెవర్ గాడు పోతే పోవచ్చు, కానీ ధనుగాడు వస్తాడ్రా, మీ తాట తీస్తాడు. ఓకే, ఇప్పుడు నేనే వెళ్ళాల్సిన సమయం వచ్చిందనమాట. ట్రెవర్ అయితే ఇరగదీశాడు. బట్ నేనైతే ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను. నేను కొట్టగలనా లేదా నాకే డౌట్గా ఉంది. సో ఎందుకంటే ఇది ఆన్లైన్ క్రికెట్ కాబట్టి నాకు అంత ఐడియా లేదు. ఓకే సరే, ఇప్పుడు నేను చూస్తాను. ఎట్టి పరిస్థితిలో కొట్టాల్సిందే. సో ఇటు సైడ్ అయితే గ్యాప్ ఉందో అటు సైడ్ ఆడుకుంటాను. 6ల గురించి పక్కన పెడదాం. బౌండరీ అయితే పంపించాలి. ప్రతి బాల్ బౌండరీ కావాలి మనకి, అప్పుడే మనం గెలవగలం. ఓకే, మనకైతే ఇప్పుడు రన్స్ అయితే కావాల్సినంత అయితే ఉన్నాయి. మనమైతే 4 కొట్టాం, ఇంకా చాలా కొట్టాలి. సరే, ఇప్పుడు మళ్ళీ కొడదాం. ఒకవేళ మైకిల్కి మనం స్ట్రైక్ ఇస్తే మైకిల్ కొట్టగలడో లేదో. నేనే స్ట్రైక్ పెట్టుకోవాల్సి ఉంటుంది. నాకున్న బాల్స్ అయితే ఖచ్చితంగా నేను బౌండరీయే పంపించాలి. ఇప్పుడు చూడండి, కనెక్ట్ చేస్తా. ఇదిగో మిస్ అయింది, బట్ ఖచ్చితంగా ఇది 4. ఎవ్వడూ ఆపలేడు. అది లెక్క. నేను గ్యాప్ షాట్లో 4లు అయితే కొడుతున్నాను. ఎందుకంటే నేను వికెట్ అయిపోయాను అనుకోండి, ఖచ్చితంగా మనకు ఆడేవాళ్ళు ఎవరు లేరు. నాకు లెస్టర్ పైన అంత నమ్మకం లేదు. తను ఆడతాడో లేదో కూడా తెలియదు. సో అందుకే నేను ఖచ్చితంగా ఉండాలి. నేను ఉన్నంత వరకు నేను ఎంత కొట్టగలను అంత కొడతా. ఓకే, ఇప్పుడు చూడండి ఎలా కొట్టామో. 4 అట్లా కొట్టినామన్నమాట. సో 4 అయితే చాలా బాగా వెళ్ళిపోయింది. ఇంకా 6లు కొట్టాల్సిన సమయం అయితే వచ్చింది ఇప్పుడు. సో స్ట్రైట్ ఫీల్డింగ్ అయితే అసలు ఎవరూ లేరు, అందరూ రైట్ లెఫ్ట్ అయితే వెళ్ళిపోయారు. ఓకే, లెగ్ అండ్ ఆఫ్ సైడ్లో ఫుల్ ఫీల్డర్స్ ఉన్నారు కాబట్టి మనం లెగ్ సైడే కొట్టబోతున్నాం. 6 వచ్చేసరికి అక్కడ గ్యాప్లో 6 కొట్టాను. అది ఇలాంటి గ్యాప్ మనకి ఇచ్చినట్లయితే ఖచ్చితంగా నేను 6లు కొట్టే తీరుతాను. ఓకే, డన్. సరే, ఇప్పటికైతే ఓవర్ ఫినిష్ అయిపోయింది అనుకుంటా. సో 2 ఓవర్స్కి అయితే మనం 49 అయితే కొట్టాం. సో ఇంకా మనం కొట్టాల్సింది ఎంత? ఓరి నాయన, ఇంకా మనం కొట్టాల్సింది 22 రన్స్, 23 రన్స్. సో 23 రన్స్ ఒక్క ఓవర్లో కొట్టాలంటే కొంచెం కష్టమే. మైకేల్, నువ్వు జాగ్రత్తగా కొట్టాలి, సరేనా? స్ట్రైక్ ఒకవేళ నువ్వు కొట్టలేకపోతే నాకు ఇవ్వు, నేను ఆడతా. అరే నేను చూసుకుంటా కదా, నువ్వేం కంగారు పడక్. నేను నీకు స్ట్రైక్ ఇస్తా, నువ్వు అప్పుడు ఆడు. ఎట్లయినా సరే మనం గెలవాల్సిందే. ఈ అవెంజర్స్ గాల్ని ఎట్లయినా ఓడిపియాల్సిందే. సరే, ఇప్పుడు చూడు మీ మైకేల్ మామ మజాకా. ఇదిగోరా షాట్. రా, తొందరగా రా. తొందరగా సింగిల్ చేయి. అది నేను నీకు కావాలని స్ట్రైక్ ఇచ్చినారా. ధను, ఎట్లా అయినా నువ్వు ఫినిష్ చేయాలి మ్యాచ్ని. ఎట్టి పరిస్థితిలో నువ్వు 6 కొట్టాలిరా బై. కమాన్. ఇప్పుడు కరెక్ట్గా యార్కర్ బాల్ వస్తుంది. కొట్రా తమ్ముడు. అరే ఏమన్నా కొట్టినావారా? క్రేజీ కొట్టినారా బై 6. అదిరా ధనుగాడంటే. ధనునా మజాకా. హబాబాబాబాబా. స్పైడర్ మ్యాన్, నువ్వు వేసే బాల్ నెక్స్ట్ టెక్నిక్ గా వేయు. వాడు ఎట్టి పరిస్థితిలో ఖచ్చితంగా అవుట్ అవ్వాల్సిందే. నేను చెప్పాను కదా, ఆ చెప్పిన బాల్ అయితే వేయి. ఇప్పుడు ఖచ్చితంగా వాడు క్యాచ్ ఇస్తాడు చూడు, లేకపోతే బౌల్డ్ అయిపోతాడు. అది క్రేజీ బాల్. అరే క్యాచ్. హల్క్ సూపర్ రా, సూపర్ క్యాచ్. అరే
మనం వేసిన ప్లాన్ సక్సెస్ అయింది. మొత్తానికి వాడు అవుట్. ఏంట్రా మా ముందే కొట్టడానికి చూస్తారా? అంత సీన్ ఉందా? ఇప్పుడు మీ టీంలో కొట్టేటోడు ఎవడున్నాడ్రా? ఎవ్వడు లేడు. అరే ఎంత పని చేశానబ్బా, చూసుకొని ఆడాల్సింది. అటు సైడ్ ఒక ఫీల్డర్ని పెట్టడానికి నేను చూసుకోలేదు, అనవసరంగా అటు సైడే కొట్టానబ్బా. చా, ఇప్పుడు నేను అయిపోయాను. ఎవరు దిగుతారు? లెస్టరే ఉన్నాడు. లెస్టర్ నువ్వు ఎలా అయినా ఆడాల్సిందే. ఎలా ఆడతావో తెలీదు, నీపైన నమ్మకం ఉంది. నాకైతే మ్యాచ్ పోయింది అనిపిస్తుంది. లెస్టర్ ఖచ్చితంగా ఆడలేడబ్బా, తనకేమంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు. అరే లెస్టర్, నువ్వు గిట్లా ఆడలేకపోతే నాకు సింగిల్ తీసి ఇవ్వు. అరే ఇప్పుడు 72 రన్స్ కొట్టాలంటే ఎట్లయితదిరా బాయ్? నాకు అర్థమైతలేదు. అరే ఏం కొట్టినారా బాయ్? ఊర్ని 6 కొట్టేసిండు. నువ్వేం కంగారు పడుకో, నేను చూసుకుంటా కదా. ఇప్పుడు ఏమన్నా సరే నేను ఖచ్చితంగా కొడతాను. అరే ఇప్పుడు 6 అయితే వెళ్ళింది. 2 బాల్స్కి 9 రన్స్ అయితే కొట్టాలి. 2 బాల్స్కి 9 రన్స్ నేను కొట్టగలనా? కమాన్, నేను నాలో ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మొత్తం పెంచుకుంటాను. ఖచ్చితంగా నేను కొట్టగలను. ఇప్పుడు చూడు, అది నేను కొట్టానా? 6 అది? అరే ఎస్ ఎస్, నేను 6 కొట్టాను. 6 కొట్టేశాను. ఇంకా ఒక్క బాల్కి 3 రన్స్ కొట్టాలి. నేను ఒక్క బాల్కి 3 రన్స్ కొట్టగలనా? అరే ఏం చేస్తున్నారా బాయ్? ఒక్క బాల్ కి 3 రన్స్. రే బాల్ వాడు మొహమ్మద్ విసిరే. ఖచ్చితంగా వాడు కొట్టలేడు. ఈసారి ఖచ్చితంగా వాడు కొట్టలేడు. ఎట్టి పరిస్థితిలో 4 ఇవ్వకరా రే. కమాన్ కమాన్ కమాన్. అరే అరే రే, క్యాచ్ పట్టు క్యాచ్ పట్టు క్యాచ్. అరే ఏం చేసిర్రా బాయ్ మీరు? పోండ్రా పోండ్రా, ఆడికి చేత కాదరా మీకు? అరే ఇచ్చేసిరు కదరా, గెలిపిచ్చేసిరు కదరా వాళ్ళు. మొత్తానికి మనం మ్యాచ్ అయితే గెలిచేసాం గాయస్. లెస్టర్ మ్యాచ్ గెలిపించేశాడు. లెస్టర్, నాకైతే నీపైన అస్సలు నమ్మకం లేదురా. మొత్తానికి గెలిపించేసావు. క్రేజీ గాయస్, మొత్తానికి మనం విన్ అయిపోయాం. అరే చూసినావా ఎట్లా కొట్టినామో? అరే ధనుగా, నేను నీకు స్ట్రైక్ ఇచ్చినా, అట్లానే లెస్టర్ గారు కూడా స్ట్రైక్ వచ్చింది. అరే ఏడికి పోయిర్రా వీళ్ళందరూ? అదే మనం మ్యాచ్ అయితే గెలిచాం, బట్ వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? నీ పారిపోయారా ఏంటి? సో మొత్తానికి మనమైతే గెలిచేసాం అనమాట. లెస్టర్ సూపర్ రా, నువ్వైతే మాత్రం. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు అలా ఆడతావని. చాలా బాగా ఆడావు. ఓకే, సో మొత్తానికి మనం గెలిచాం. వీళ్ళైతే ఎక్కడికి వెళ్ళారో నాకు అర్థం కావట్లేదు. ఒకసారి ఫోన్ చేద్దాం ఆగండి టోనీకి. అరే టోనీ ఫోన్ ఏంటి బిజీ వస్తుంది? హల్క్ మామ్కి ఫోన్ చేద్దాం. అరే హల్క్ మామ్ కూడా, అరే ఏంట్రా వీళ్ళందరూ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. మొత్తానికి ఓడిపోయారు కదా, మొహం చూపించుకోలేకపోతున్నారు అనుకుంటా. ఎన్నెన్నో మాట్లాడినారు, గెలిచేస్తాం అది ఇది ఇది అన్నారు, కానీ మొత్తానికి గెలిచిందైతే మనం అనమాట. సో గాయస్, ఇది ఈరోజు ఎపిసోడ్. సో ఈరోజు క్రికెట్ మ్యాచ్ అందరికీ నచ్చింది అనుకుంటా. అవెంజర్స్ అయితే మాత్రం నిన్నటి నుంచి ఫుల్ కోపం మీద మన పైన ఛాలెంజ్ కాశారు. గెలిచేస్తాం గెలిచేస్తాం అన్నారు, బట్ గెలవలేకపోయారు అనమాట. నాకైతే చాలా నచ్చింది. వాళ్ళని తుక్కు తుక్కు కొట్టామన్నమాట. చాలా హ్యాపీగా ఉంది గైస్. ఈరోజు ఎపిసోడ్ అందరికీ నచ్చింది అనుకుంటా. నెక్స్ట్ ఎవరితో మ్యాచ్ ఆడదామో మీరు చెప్పండి. వీళ్ళతో ఆడదామా? మన బుర్ర బుర్ర పతపేం టుంగ్ 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 సహూర్ వాళ్ళతో ఆడదామంటారా? సరే, మీరు కామెంట్ చేసి చెప్పండి. వీడియోని ప్రతి వారు లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన కొత్త ఛానల్, మర్చిపోకండి. బాయ్ బాయ్.